అబ్బా ఏ ఇంటి ముంగట చూసినా రంగురంగుల ముగ్గులే మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి తీరొక్క రంగులు నింపిన్రు. చాలా మంది అర్ధమరాత్రి ఆకిళ్ళూర్చి ముగ్గులు వర్షే పని పెట్టుకున్నారు. మా వాడకట్టుకైతే మధ్యరాత్రి ఒక్కటి దాటింది. న్యూ ఇయర్ కు ఎలకని చెప్పి కేకులు కటింగ్ చేసుకొని బజ్జున్నాం. పొద్దుగాల ఫోన్ తెరిస్తే వాట్సాప్ నిండా మెసేజ్లే. కొత్తేడాది కాబట్టి పొద్దుగాల చాలా మంది గుళ్ళ బాట పట్టిండ్రు. మరి మొత్తం చూసొద్దాం పాన్రి. రాత్రంతా తిని తాగి ఎంజాయ్ చేసిన వాళ్ళు తెల్లారంగా గుల్లబాట పట్టిండ్రు. యమలాడ రాజన్న, యాదాద్రి నరసన్న, భద్రాద్రి రామన్న, బాసర సరస్వతమ్మ, వరంగల్ భద్రకాలమ్మ, జుబ్లీస్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ, చిల్కూరు బాలాజీ ఇట్లా ఏ దేవస్థానం కాడ చూసినా ఇంత పొడుగు లైన్లు. జూబ్లీస్ ఎంకన్న గుడికి ఎంత మంది వచ్చిండ్రో చూడండి. దర్శించుకుంటే సంవత్సరం అంతా మంచిగా జరుగుతుందని ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. 24 అయితే చాలా హ్యాపీగా గడిచింది. ఇంకా 24 అంటే చూడాలి ఎట్లా ఉంటుంది. కొంచెం గ్రేడ్స్ ఇంక్రీజ్ చేసుకొని స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా మంది దగ్గర పట్లున్న గుళ్ళకు పోయిండ్రు. కొత్త ఏడాదిలో అంతా మంచిగా జరగాలని కోరికలు తీరాలని దేవుళ్ళం కొలుసుకున్నారు. సొంత ఇల్లు కట్టుకోవాలి. 2025లో సాకారం చేయాలనుకుంటున్నా. ఒక ఇల్లు స్టార్ట్ చేసినాం మేము. మంచిగా అందరూ సెటిల్ కావాలని కోరుకున్నాం. ఇక తిరుపతి కొండ మీద శతం మంది ఎంకన్న దర్శనం కోసము రాత్రి గిట్ల వెళ్ళకని చెప్పారు న్యూ ఇయర్ కు. దేవుళ్ళ దర్శనం అయిపోయినాక సినిమాలకు, టూర్లకు, పార్కులకు, టూరిస్టు జాగాలకు పోయిరు ఇంటి వాళ్ళు అంతా కలిసి. ఇవాళ ఖుషిగా ఉంటే ఏడాదంతా అట్లనే ఉంటామని మన వాళ్ళ నమ్మిక. ఇక ఇవాళ పుట్టిన వాళ్ళ ఇళ్ళల్లో ఆనందం మామూలుగా లేదు పో. కొత్త సంవత్సరం రోజు ఇంకా ఈ మనవడే వచ్చిండు 1 కోటి రూపాయలు. ఇప్పుడు మాకు పాప పుట్టడం వల్ల ఆమె బర్త్డేని న్యూ ఇయర్ రోజు చేసుకోవడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. కొందరు నాట్లేసుకుంటేనే సంబరాలు చేసుకున్నారు. ఇట్లా ఎవ్వరికి కీలైనట్టు వాళ్ళు. అందరికి తీన్మార్ వార్తల తరపున మళ్ళొక పారి న్యూ ఇయర్ శుభాకాంక్షలు.